Hi friends, welcome to JE Electrical Engineering Valley YouTube ఛానల్. మనం తెలిసింది కదా రీజనింగ్ ఫౌండేషన్ మాస్టరీ కోర్స్ చేసుకుంటున్నాం. ఈరోజు 10th పార్ట్. ఓకే, 10th టాపిక్లో ఉన్నాం. ఈ 10th టాపిక్ ఏంటమ్మా? అడ్రస్ మ్యాచింగ్. ఓకే, అడ్రస్ మ్యాచింగ్. ఓకే, ఇంతకు ముందు వరకు ఈ కాన్సెప్ట్ మనము బ్యాంక్స్లో చూసేవాళ్ళం, కానీ ఈ ఇయర్ నుంచి ఎస్ఎస్సిలో కూడా చూస్తున్నాం. అందువల్ల దీన్ని మనం నేర్చుకుందాం. ఓకేనా, ఏమీ లేదు, చాలా ఈజీ, సింపుల్. ఓకే, నేర్చుకుందాం. నెక్స్ట్ ఒకసారి కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు హౌ టు యూటిలైజ్ ది సిరీస్ ఎఫెక్టివ్లీ, అసలు ఈ సిరీస్ని ఏ విధంగా వాడుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలమ్మా? స్టెప్ 1 వీడియోని మంచిగా చూడండి, తర్వాత కాన్సెప్ట్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత స్టెప్ 2 ఏంటి అయితే నోట్స్ ప్రిపేర్ చేయండి, లేకపోతే ఈ పీడిఎఫ్ని రిఫర్ చేయండి. ఆ తర్వాత మోస్ట్ అండ్ షుడ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటది? ప్రాక్టీస్ పీవైక్యూ. మీరు ఎక్కువ పీవైక్యూస్ చేయాలి. ఈ పీవైక్యూస్ చేస్తేనే మీ స్పీడ్ అండ్ యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా, ఈ రెండు చేయకపోతే ఇంప్రూవ్ అవ్వదు. ఓకేనా, మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయలేరు. ఓకేనా, టైంలో చేయాలి, అవును కదా. టైంలో చేయాలంటే మీకు ప్రాక్టీస్ కావాలి. ఓకేనా, అలానే డైలీ మాక్ ప్రాక్టీస్ చేయండి. చేస్తేనే మీరు ఎందులో వీక్గా ఉన్నారో, ఏ కాన్సెప్ట్లో వీక్గా ఉన్నారో అనేది తెలుస్తుంది. ఓకేనా, ఇది కూడా ఇంపార్టెంటే. ఓకే, ఇప్పటి వరకు మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం చూద్దాం. వాట్ టాపిక్స్ హ్యావ్ వీ కవర్డ్ టిల్ నౌ? ఇప్పటి వరకు ఏమేమి చూసాం? ఫస్ట్ వన్ బ్లడ్ రిలేషన్స్, డైస్, డైరెక్షన్స్, డిక్షనరీ, సిలోలిజమ్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్, వాటర్ అండ్ మిర్రర్ ఇమేజెస్, ఇన్ఈక్వాలిటీస్ చూసాం. ఈరోజు టాపిక్ వచ్చేసి అడ్రస్ మ్యాచింగ్. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే, ఒకవేళ ఈ 9 టాపిక్స్ మీరు చూడలేకపోతే ఒకసారి చూడండి. ఓకేనా, దీంతోపాటు ఇంకోటి డిస్కస్ చేసుకున్నాం ఏంటమ్మా? స్పీడ్ మ్యాథ్స్ అండ్ టిప్స్. ఇది బేస్ ఫర్ సమ్ టాపిక్స్, కొన్ని టాపిక్స్కి ఇది ఇంపార్టెంట్ అనమాట. అందువల్ల ఇది బోనస్ పాయింట్ కింద మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే ఓకే, ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు నిన్న టాపిక్ ఏంటమ్మా? ఇన్ఈక్వాలిటీస్. ఈ ఇన్ఈక్వాలిటీస్లో ఒక హోంవర్క్ ఇచ్చాం, ఆ హోంవర్క్ కోసం చూద్దాం. A statement is followed by 3 conclusions. Which of the conclusion is true based on the given statement? ఇచ్చిన స్టేట్మెంట్లో ఏ కన్క్లూజన్ ట్రూ అని అడిగాడు. ఏంటి ఫర్ కన్క్లూజన్ 1 ఏంటి? ఏ లెస్ దెన్ ఓ అంటే ఏంటి? మనం నేను చెప్పాం ఓపెన్ గేట్ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఓ టు ఏ స్టార్ట్ అవ్వాలంటే చూడండి, ఇక్కడే క్లోజ్ గేట్ వచ్చింది, స్టార్టింగ్లోనే క్లోజ్ గేట్ వచ్చిందంటే ఓ నుంచి మూవ్ అవ్వలేకపోతే ఇదేంటి? ఇది నాట్ ట్రూ అనమాట. నెక్స్ట్ ఏంటమ్మా? సి లెస్ దెన్ జీ అంటే జీ నుంచి సికి మూవ్ అవ్వాలి. చూడండి ఎలా మూవ్ అవుతుందో చూడండి, జీ నుంచి ఓ డి. ఓకే, నెక్స్ట్ డి నుంచి సి. ఓకే, ట్రావెల్ చేయగలిగావు లేదు, కానీ ఇక్కడ ఏముంది? మధ్యలో ఉన్నది లెస్ దెన్ సింబల్. లెస్ దెన్ సింబల్ ఉంటే నువ్వు ట్రావెల్ చేస్తున్న దగ్గర ఏ డోర్ దగ్గర, ఏదో ఒక డోర్ దగ్గర డోర్ మ్యాట్ ఉండకూడదు. చూడండి, ఫస్ట్ ఇక్కడ డోర్ మ్యాట్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఓకే, ఇక్కడ లేదు కదా, ఇక్కడ లేదు కాబట్టి మన కండిషన్ సాటిస్ఫై అయింది, అంటే ఇది ట్రూ అన్నమాట. ఓకే, ఇది ట్రూ అయితే ఏంటి? ఓన్లీ కన్క్లూజన్ 2 ఈజ్ ద ట్రూ. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఒకసారి మీకు అర్థం అవ్వకపోతే ఇన్ఈక్వాలిటీస్ కాన్సెప్ట్ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా, ఇవాళ టాపిక్ వచ్చేసరికి అడ్రస్ మ్యాచింగ్. ఓకే, అంటే సింపుల్, ఏమీ లేదు. మనం చిన్నప్పుడు ఈనాడు పేపర్లో చూసేవాళ్ళం, ఏంటి? తేడాలు కనుక్కోండి అనేసి, అవునా కాదా? అది సేమ్ ఈ కాన్సెప్ట్ ఇట్లాగా టూ ఫిగర్స్ ఉండేవి అప్పుడు ఈనాడు పేపర్లో, ఇట్లా ఫిగర్స్ ఉండి రెండాటి మధ్యన తేడాలు కనుక్కుండా ఉండేవి. ఓకేనా, ఓకే, సేమ్ అదే విధంగా ఉంటుంది టాపిక్. ఓకేనా, అడ్రస్ మ్యాచింగ్ అనేది. అసలు అడ్రస్ మ్యాచింగ్ అంటే ఏంటి? అడ్రస్ మ్యాచింగ్ ఈజ్ ఎ కాన్సెప్ట్ వేర్ వి కంపేర్ 2 or more అడ్రస్ అండ్ ఫైండ్ విచ్ వన్స్ ఆర్ సేమ్. ఏది సేమ్గా ఉందో చూస్తాం, ఇఫ్ దే ఆర్ ఫార్మాట్ డిఫరెంట్. ఓకేనా, జస్ట్ నార్మల్ డెఫినేషన్ ఇది, అంతేం అవసరం లేదు. అసలు ఈ క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే గుర్తుపెట్టుకుని మెయిన్ ఏంటంటే ఆప్షన్ ఎలిమినేట్ చేస్తూ ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్.
సమ్ కీ పాయింట్స్ ఫర్ ఆప్షన్ ఎలిమినేషన్. సమ్ కీ పాయింట్స్ ఏంటమ్మా చూడండి. ఆల్వేస్ చెక్ ద పిన్ కోడ్ ఫస్ట్ ఏం చూడాలి మీరు, పిన్ కోడ్ని చూడాలి. తర్వాత చెక్ ఫర్ ఎనీ షార్ట్ కట్ ఫార్మ్స్ యూజ్డ్ ఇన్ ద స్టేట్ ఆర్ సిటీ. ఎక్కడైనా షార్ట్ కట్ ఫార్మ్స్ వాడారా కంపేర్ చేయాలి. క్వశ్చన్లో ఫుల్ ఫామ్ ఇచ్చి ఆప్షన్లో షార్ట్ కట్లు ఇస్తే అలాంటప్పుడు నువ్వు ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ చెక్ ద పంచువేషన్ మార్క్స్ అంటే ఏంటి, ఫుల్ స్టాప్, కామా అండ్ ఐఫెన్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా అవి, ఆర్ ఆబ్లిక్స్ ఇట్లాంటివి. నెక్స్ట్ ఏంటి, చెక్ దట్ స్పెల్లింగ్స్ వెరీ సిమిలర్ టు ద ఒరిజినల్ వన్. ఇంకోటి ఏంటంటే స్పెల్లింగ్స్ మీరు జాగ్రత్తగా చెక్ చేయాలమ్మా, కొంచెం సేమ్గానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెనీ ఉంది, RANE అని ఉంటుంది, ఇది ఒరిజినల్ అనుకో. కింద ఇచ్చేటప్పుడు ఏమిస్తాడు, RANNE అని ఇస్తాడు, లేకపోతే RANNE అని ఇస్తాడు. అంటే నువ్వు కనిపెట్టలేనంత కొద్దిగా అంటే ఫ్లోలో వెళ్ళిపోయేటప్పుడు నువ్వు కనిపెట్టలేవు. అలాగే సిమిలర్గా ఉంటాయి, అవన్నీ నువ్వు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే ఈ కాన్సెప్ట్ అయిపోద్ది. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటమ్మా చూడండి. ఎప్పుడైనా క్వశ్చన్ ఇవ్వగానే ఏ విధంగా చేస్తారంటే మీ రఫ్లో 1 2 3 4 ఇలా రాసుకొని చూడండి ఆప్షన్ ఎలిమినేషన్ స్టార్ట్ చేయండి. ఏంటి, ఫస్ట్ పిన్ కోడ్ దగ్గరికి వెళ్ళండి. 80013 80013 80013 800, అంటే దీని ద్వారా ఏం లేదు. నెక్స్ట్ చూడండి బీహార్ స్పెల్లింగ్ ఏంటమ్మా, ఇది తప్పు ఇచ్చాడు, అంటే ఆప్షన్ 1 అనేది ఎలిమినేట్ చేస్తాం. నెక్స్ట్ చూడండి కాలనీ అంటే ఇది కూడా ఎలిమినేట్ చేస్తాం. ఇంకెన్ని ఉండిపోయి 2 3 ఉండిపోయి 2 3లో ఏది చూడండి ఇక్కడ ఐఫెన్ ఎక్కడ ఉంది, ఇక్కడ లేదు, కానీ ఇక్కడ ఉంది, అంటే ఇది కూడా ఎలిమినేట్ చేయాలి. ఆప్షన్ సి ఎలిమినేట్. దెన్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా లేదా? ఓకే, ఆ విధంగా ఆప్షన్ ఎలిమినేషన్ చేసి చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ది, చూస్ ద అడ్రస్ దట్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ వన్ గివెన్. ఇచ్చిన అడ్రస్కి సేమ్గా ఉంటుందంట, ఏటో చూడండి. 560010 560010 561000. దీనికి కూడా 1 2 3 4 రాసుకున్న తర్వాత ఏంటి చూడండి 0010 రావాలి, కానీ ఇక్కడ 0100 వచ్చింది, అంటే 3 కాదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా, కాంప్లెక్స్. చూడండి ఇక్కడ కాంప్లెక్స్ చూసారా, ఇక్కడ సిమిలర్గా ఉన్నాయి. ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఏ ఉంది, సిమిలర్గానే ఉంటుంది మీరు ఓవర్ఫ్లో వెళ్ళిపోతే. అందుకే ఈ 2 కూడా ఎలిమినేట్ చేసేయండి, అది కాదు. నెక్స్ట్ ఇదిగోండి చూడండి నగేర్, చూసారా NAGER నెగేర్. ఓకేనా, అంతే, ఇది కూడా ఎలిమినేట్ చేసేయండి. ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా ఎలిమినేషన్ చేసుకొని వెళ్ళాలి. థర్డ్ది నెక్స్ట్ విల్ సంగ్రహ ఇప్పుడు 148801 చూడండి, జస్ట్ ఫస్ట్లోనే వస్తుంది, అవునా కాదా, ఫస్ట్లోనే ఉంది, ఎందుకంటే 2 3 4 ఇవేవి కాదు కాబట్టి అప్పుడు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, ఈజీగా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ దట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఐడెంటికల్ టు ఈచ్ అదర్. అంటే రెండు ఉన్నాయి చూడండి, ఆప్షన్స్ ఏటో ఉన్నాయి, రెండు ఐడెంటికల్గా ఉన్నాయి, అవి ఏటేటో చూడాలి. చూడండి ఫస్ట్ పిన్ నెంబర్లు ఎలా ఉన్నాయి, అన్నీ ఒకలాగా ఉన్నాయి, ఇది ఎందుకు తక్కువ ఉందో అసలు చూడండి. చూడండి ఇక్కడ ఆబ్లిక్స్ ఉన్నాయి, ఇక్కడ ఆబ్లిక్ ఉన్నాయి, ఇక్కడ ఆబ్లిక్ లేదు, అంటే ఇదైతే కాదు, ఇది ఎలిమినేట్ చేయండి, ఇది ఎలిమినేట్ చేస్తే ఇంకా 3 ఉన్నాయి, మూడాటిలో ఏదో ఒకటి ఎలిమినేట్ చేస్తే అయిపోతుంది. చూడండి ఏ విధంగా ఎలిమినేట్ చేయాలి, ఒక్కొక్కటి చూడండి. అమితాబ్ ఎస్ చూడండి ఇక్కడ ఫుల్ స్టాప్లు ఉన్నాయి రెండాటికి, దీనికి లేదు, అంటే ఇది ఎలిమినేట్ చేయండి, ఇది ఎలిమినేట్ చేసి అప్పుడు 2 and 3 ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఈ విధంగా ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళడమే. నెక్స్ట్ ఫిఫ్త్ది, ఫస్ట్ చూడగానే పిన్ నెంబర్ చూడాలి 834002, ఓకే అది ఓకే. నెక్స్ట్ ఏంటి చూడండి హ్యాష్ లేదు, ఇక్కడ స్టార్టింగ్ హ్యాష్ లేదు, అంటే సి ఎలిమినేట్ చేసేయండి. తర్వాత ఏంటి హినో ఉంది, అంటే ఇది కూడా ఎలిమినేట్ చేయాలి, అంటే ఈ రెండాటిలో ఏదో ఒకటి డిఫరెన్స్ ఏంటో కనుక్కోండి ఒకసారి. ఏంటి టవర్ అసలు ఏముంది, టవర్స్ ఉంది, అంటే టవర్ కాదు, అంటే ఆప్షన్ బి ఇస్ ద రాంగ్, అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఈ విధంగా ఎలిమినేట్ చేసుకొని వెళ్ళడమే. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఆప్షన్ 6 కొన్ని క్వశ్చన్లు ఇస్తాడు. ఏంటి, యు ఆర్ గివెన్ టు మాస్టర్ అడ్రస్ ఫ్రమ్ అఫిషియల్ రికార్డ్స్, యు టాస్క్ ఈస్ టు ఐడెంటిఫై ద current candidate address that matches exactly with the master address in terms of formatting, punctuation, spelling, structure. చూడండి ఫార్మేటింగ్, పంచువేషన్, స్పెల్లింగ్ అండ్ స్ట్రక్చర్, ఇవి
ఇవన్నీ చెక్ చేయాలన్నమాట. మాస్టర్ అడ్రస్ అంటే వాడు ఇచ్చింది, దాంతో క్యాండిడేట్ అడ్రస్ ఏది మ్యాచ్ అయిందో ఒకసారి చూడండి. ఇది ఆబ్వియస్లీ చిన్నది ఉండండి, చూడండి ఇక్కడ ఉత్తరప్రదేశ్ అని ఇచ్చాడు కానీ యూపీ అది వాడాడు. చెప్పాను లేదు, షార్ట్ కట్స్ ఎట్లా ఎలిమినేట్ చేసి నెంబర్ ఏమి ఇచ్చాడు 201 305 201 305. ఓకే, అన్నీ ఉన్నాయి. పిల్లర్ నెంబర్ 20, పిల్లర్ నెంబర్ దగ్గర ఫుల్ స్టాప్ ఉండాలి, లేదంటే ఇది ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ ఏంటి, పిల్లర్ నెంబర్ 20 పేజ్ 3 ఏముందమ్మా, రోమన్ నెంబర్ ఉంది కానీ ఇక్కడ ఏముంది ఇక్కడ న్యూమరికల్ నెంబర్ ఉంది. ఓకే, అంటే ఇది ఎలిమినేట్ చేయాలి, రోమన్ నెంబర్ ఉండాలి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 7th వన్ ఏంటి చూడండి. అజయ్ యాదవ్ 16A మ్యాపిల్ హైట్ సెక్టర్ 45 జడ్జ్ ఇది ఇచ్చాడు. 12201 ఉంది, అంటే ఎక్కడ ఏముంది 2 ఉంది. ఫస్ట్ ఇది చూడగానే ఇది ఎలిమినేట్ చేసేయండి. నెక్స్ట్ ఏంటమ్మా, నెక్స్ట్ అజయ్ యాదవ్ 16A ఎక్కడైనా కామాలు ఉన్నాయా చూడండి. ఓకే, అన్ని వాటికి ఉన్నాయి. సెక్టర్ 45 చూడండి, ఏవో 2 ఉన్నాయి, అంటే ఆప్షన్లో 2 ఈక్వల్గా ఉంటాయి, ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, అంటే ఇంకొకటి ఎలిమినేట్ చేస్తే సరిపోతుంది. చూడండి ఎక్కడ తేడా ఉంది చూడండి, గురుగాన్ అని రావాలి. రావాలంటే చూడండి గురుగాన్ కానీ గురుగ్రామ్ అని వచ్చింది, అంటే ఇది తప్పు. అంటే ఆప్షన్ ఏంటి 1 and 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 7 ఇస్ ద 1 and 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ 8th వన్ ఏంటి, చూస్ ద అడ్రస్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సేమ్ as గివెన్ బిలో. ఇచ్చిన దానికి సేమ్గా ఉన్నది చూడాలి. 17001 ఇక్కడ ఎలా ఉంది, 1700 అన్నట్లకి అలాగే ఉంది, కానీ ఇవి ఎందుకు తగ్గి చూడండి. హిమాచల్ ప్రదేశ్ ఇచ్చాడు, ఫస్ట్ సిటీలోకి వెళ్ళిపోండి హిమాచల్ ప్రదేశ్. ఈ మిగిలిన ఉత్తరాఖండ్, పంజాబ్, ఢిల్లీ ఉంది, అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. దీనికి పెద్ద టైం వేస్ట్ చేయవసరం లేదు, జస్ట్ 1 secondsలో పెట్టవచ్చు. ఓకేనా, అర్థమైందా లేదు. నెక్స్ట్ 9th వన్ ఏంటి, చూస్ ద అడ్రస్ దట్ ఈస్ సేమ్ యాజ్ ద గివెన్ బిలో. కింద ఇచ్చిన శాంపుల్ అడ్రస్కి కరెక్ట్గా చూసుకోండి. 380054 అన్నీ ఒకేలా ఉన్నాయి, నువ్వేం చేయలేవు. అప్పుడు ఏం చేయాలి, పంచువేషన్స్ చూడాలి. 27 ఇక్కడ లేదు, అంటే ఇది ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ ఎస్జీ, ఇక్కడ చూడండి, ఈ ఎస్జీ దగ్గర S.G. హైవే అని ఉంది. S.G. ఇది కాదు, అంటే ఈ రెండాటిలో ఏదో ఒకటి అవుతుంది, ఏదో చూడండి. అహ్మదాబాద్ స్పెల్లింగ్ చూడండి, అహ్మదాబాద్ ఇట్లా ఉంది, అంటే ఇది కూడా కాదు. ఓకే, అర్థమైందా లేదా. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 20th క్వశ్చన్, రెఫరెన్స్ కొన్నిసార్లు ఇలాగిస్తాయి. ఇన్స్ట్రక్షన్ కేర్ఫుల్ ఎగ్జామిన్ ద రెఫరెన్స్ స్టేట్మెంట్, ది ఐడెంటిఫై సింగిల్ ఆప్షన్ అమాంగ్ ద 4 ఆల్టర్నేటివ్స్ దట్ ఈస్ ఎగ్జాక్ట్ అండ్ కంప్లీట్ ట్రిప్లికేషన్. అంటే దీని ట్రిప్లీ అంటే దీనిలాగే ఉంటుంది అనమాట. ట్రిప్లికేషన్ అంటే అది ఆఫ్ ద రిఫరెన్స్ స్టేట్మెంట్. పే ఎక్స్పెక్షనలీ క్లోజ్ అటెన్షన్, అంటే జాగ్రత్తగా మీ యొక్క క్లోజ్ అటెన్షన్ టు ఎవ్రీ క్యారెక్టర్, నెంబర్, సింబల్, స్పేస్ అంటే పంచువేషన్ మార్క్, ప్రతి దాన్ని జాగ్రత్తగా చెక్ చేయండి. దీని రిప్లికా ఎక్కడొక్కడ ఉంటుంది అదేటో చూడండి. ఇది ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడే. చూడండి, బి దగ్గర మధ్యలో ఏమీ లేవు కానీ ఇక్కడ డాట్ ఉంది, అంటే ఇది ఫస్ట్ ఎలిమినేట్ చేసేయాలి వెంటనే. నెక్స్ట్ ఇట్ ఈస్ 753 ఏప్రిల్, అన్ని ఏప్రిల్లోనే ఉన్నాయి. ఓకేనా. చూడండి, రోమ్ స్పెల్లింగ్ చూడండి, ROME, ఇదేంటి ROOME ఉంది, అంటే ఇది ఎలిమినేట్ చేయండి. చేసిన తర్వాత ఇంకేమున్నాయి, ఈ 2 అంటలు ఉన్నాయి. ఈ 2 వాటిల్లో ఏం సేమ్గా ఉందమ్మా, బీసీ తర్వాత డాట్ ఉండాలి కానీ ఇక్కడ డాట్ లేదు, అంటే ఇది ఎలిమినేట్ చేయాలి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అంటే ప్రతిదీ కూడా చూడండి. అంటే మెయిన్ ఫస్ట్ ఎక్కడో పిన్ నెంబర్ దగ్గర కానీ ఆ కామెంట్స్ నుంచి ఫస్ట్ నోట్స్ చెప్పాను, ఆ నోట్ ప్రకారంగా మీరు వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ 11th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఐడెంటికల్ టు ద అడ్రస్ గివెన్. ప్రియా యాదవ్ బిట్వీన్ రోజ్వుడ్స్ హైట్స్, ఈ ఫ్లోరల్ కూడా ఇంపార్టెంటే. సెక్టర్ 15 గురుగాన్ 122202 122202 1223 అంటే ఫస్ట్ పిన్ కోడ్లోనే ఈ 2 ఎలిమినేట్ అయిపోయి. ఇందులో ఏదో చూడండి, ఆప్షన్లు ఏమి ఇచ్చాడు, సింగిల్స్ ఇచ్చాడు కాబట్టి ఏదో ఒకటే అవుతుంది, ఏటవుతుందో చూడండి. గురుగ్రామ్ అంటే ఇది తప్పు, అంటే 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 11th 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఈజీగా ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ 12th ఏమో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఐడెంటికల్ టు అడ్రస్ గివెన్, అంటే 2 ఒకలాగా ఉన్నాయి. ఆప్షన్ చూడండి 1 and 2 2 and 3 అట్లా ఉన్నాయి, అంటే చూడండి 302 001 320 అన్నీ ఒకలాగే ఉన్నాయి. ఇంక నువ్వేం చేయవు పిన్ కోడ్ విషయంలో. డాక్టర్ రుచి దగ్గర చూడండి 2 డాట్లు వేరేగా ఉన్నాయి, అంటే 1 and 4 కానీ 2 and 3 కానీ అవుతుంది.
ఓకేనా 1 and 4 2 and 3 ఎక్కడైనా ఉన్నాయి చూడండి 1 and 4 ఎలాగ లేవు ఓకే 2 and 3 ఉంది అని పెట్టియండి ఓకేనా అంతే కదా ఏదో ఒక ఆప్షన్ అవుతుంది అందులో అవుతుంది కాబట్టి 2 and 3 పెట్టియండి పక్కాగా చూడండి మ్యాక్సిమం ఒకలాగా ఉంటాయి ఎందుకంటే 1 and 4 ఆప్షన్ లేదు ఏదో ఒక రైట్ ఆప్షన్ అవ్వాలి కాబట్టి 2 and 3 అవుతుంది పక్కాగా ఓకేనా ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం 13th నెంబర్ 45 ఫస్ట్ ఎవెన్యూ రాజా అన్నమలైపురం చెన్నై తమిళనాడు 600028 600028 ఇక్కడ టీఎన్ ఉంది తమిళనాడు టీఎన్ అంటే ఇచ్చింది తమిళనాడు కానీ టీఎన్ అని రాసాడు అలా రాయకూడదు ఎగ్జాక్ట్గా ఉండాలి అడ్రస్ అనేది ఓకేనా నెక్స్ట్ ఏంటమ్మా రాజా అన్నమలైపురం స్పేస్ ఇచ్చాడు కాదు నెక్స్ట్ 45 డాష్ ఇది కాదు అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ 14th one which of the following is identical to given address 2010 201301 201301 201301 201301 201302 ఉంది అంటే ఇది కాదు ఈ మూడాట్లో ఏదో ఒకటి చూడండి ఏంటి ఓక్స్ అన్నట్ల దగ్గర ఉన్నాయి నెక్స్ట్ మీనల్ గుప్తా 102 ఎక్కడ ఏముందో చూడండి అపాస్పిటీ ఇక్కడ అపాస్పిటీ ఇదేంది ఐఫెన్ ఉంది ఐఫెన్ లేదు కదా ఒరిజినల్ దాంట్లో అంటే ఇది కాదు ఇది అయిపోయింది ఆల్రెడీ అప్పుడు ఈ రెండాటిలోని ఏదో టిక్ పెట్టాలి మనం ఏంటి సరిగ్గా చూడండి మీనల్ గుప్తా 102 సిల్వర్ ఓక్స్ సెక్టర్ 12 కొన్నిసార్లు ఇట్లాగా మనకి టైం వేస్ట్ అవుతుంది ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇట్లా లీవ్ చేసి తర్వాత మళ్ళీ వచ్చి సాల్వ్ చేయండి ఓకేనా అంటే ఇది మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోండి ఒకవేళ ఎంతకీ రాకపోయేలా ఉంటే అలాగే టైం వేస్ట్ చేసుకుని ఇది ఎలాగేం రావాలి అన్నట్టు మాత్రం ఎక్కువ టైం వేస్ట్ చేయకండి ఓకేనా చూడండి ఇక్కడ ఏంటి నోయిడా దగ్గర కామా ఉంది ఇక్కడ లేదు అంటే ఇది తప్పు ఎందుకంటే ఇక్కడ కామా ఉంది కాబట్టి ఇది ఉండాలి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఈ విధంగా టైం వేస్ట్ ఎక్కువ చేయకుండా తర్వాత వస్తే మీకు కనిపిస్తుంది ఓకేనా నెక్స్ట్ 15th యువర్ గివెన్ మాస్టర్ అడ్రస్ సేమ్ ఇందాక మాస్టర్ అడ్రస్ క్యాండిడేట్ అడ్రస్ మాస్టర్ అడ్రస్ గేట్ నెంబర్ 5 అన్నట్ల దగ్గర ఉంది ఐటీ పార్క్ పేజ్ ఫర్ 560100 అన్నట్ల దగ్గర ఉంది కానీ ఏంటి చూడండి నెంబర్ 5 ఐటీ పార్క్ దగ్గర ఎటువంటి డాట్స్ లేవు కానీ ఇక్కడ డాట్స్ ఇచ్చాడు అంటే ఆప్షన్ సి ఇస్ ద ఎలిమినేట్ నెక్స్ట్ ఏంటి ఫేజ్ 4 రామన్ నెంబర్ ఉండాలి కానీ ఇది ఏమి ఇచ్చాడు న్యూమరికల్ వాల్యూ ఇచ్చాడు అట్లా ఉండకూడదు నెక్స్ట్ మిగిలివేంటి బీసీ ఉన్నాయి రెండాట్లో ఏది కామన్ ఏదో చూడండి గేట్ నెంబర్ 5 ఎప్పుడు కూడా నెంబర్ పక్కన డాట్ ఉండాలి కానీ ఇక్కడ లేదు మనం చూసారా లేదు ఇక్కడ లేదు అందుకే అది ఎలిమినేట్ చేశాను ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా ఈ విధంగా ఆప్షన్ ఎలిమినేట్ చేసి జాగ్రత్తగా ఫస్ట్ పిన్ నెంబర్ తర్వాత కామర్స్ తర్వాత అప్పుడు అవి చూడండి ఓకేనా ఫస్ట్ నేహాసింగ్ 12001 అంటే ఇది ఎలిమినేట్ 1 ఉండాలి లాస్ట్లో ఓకే నెక్స్ట్ ఈ రెండాట్లో ఆప్షన్ అయితే రెండు ఇచ్చాడంటే రెండు మాత్రం ఎలిమినేట్ అయిపోతాయి అంటే 2 ఉన్నది ఎలిమినేట్ చేసేయండి అయితే 3 4 1 and 3 ఇక్కడ చూడండి ఆబ్లిక్స్ కామా ఉన్నాయి ఇక్కడ ఏముండాలి అసలు ఆబ్లిక్ ఉండాలి అంటే ఐఫెన్ కాదు అంటే 3 ఎలిమినేట్ అంటే 1 and 4 ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే ఈ విధంగా ఎలిమినేట్ చేసుకొని వెళ్ళడం అంతే ఏం లేదు సింపుల్గా డిఫరెన్సెస్ కనుక్కోరు ఒకవేళ మీకు అంతకి ఎప్పుడు కూడా ఆన్సర్ టిక్ పెట్టేటప్పుడు ఇదే ఎందుకు రైట్ అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అప్పుడు మీకు ఓకే అయిపోతుంది అంటే మీరు యాక్యురసీగా పెడతారనమాట అంతే 530034 530034 530034 530035 ఓకే ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇప్పుడు ఏంటి విల్లా నెంబర్ .204 నెంబరే లేదు ఇక్కడ విల్లా నెంబర్ అని రాయలేదు ఇక్కడ 204 240 ఇక్కడ 240 ఉంది అంటే ఇది తప్పు ఓకే ఈ రెండాటిలోనే చూడండి ఎస్టేట్స్ అసలు ఒరిజినల్ ఏముంది ఎస్టేట్ ఉంది అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ అంటే ఫస్ట్ ఆప్షన్లోనే కంపేర్ చేసి అసలు ఒరిజినల్గా డిఫరెన్స్ వస్తే అక్కడ ఏముందో ఒకసారి కంపేర్ చేయండి అంతే ఈజీగా అయిపోద్ది ఓకే 18th ఏంటి 40020 40020 అంటే ఇది ఇస్ ద రైట్ ఆన్సర్ అవునా కదా ఇది ఏం లేవు ఏమేమో ఉన్నాయి ఓకేనా వెంటనే పిన్ కోడ్ చేస్తే వస్తుంది ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ 19th one చూస్ ద అడ్రస్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సేమ్ as గివెన్ బిలో ఇచ్చిన కింద అడ్రస్కి ఎగ్జాక్ట్లీగా ఏముందో అని అడిగాడు
70016 70016 అన్ని పిన్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఏంటి చూడండి, ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి. అసలు స్టేట్ ఏంటి? వెస్ట్ బెంగాల్. అసలు స్టేట్ వెస్ట్ బెంగాల్ కాబట్టి వెంటనే టిక్ పెట్టవచ్చు. ఓకేనా, ఇంక టైం వేస్ట్ చేయకుండా జస్ట్ 2 సెకండ్స్లో. నెక్స్ట్ 20th ఏంటి? సునీల్ కుమార్ 21/4 అక్షర భిక్ష 11052 11052. ఇది కాదు. ఓకే, ఇది కాదు, ఎందుకంటే 53 ఉంది. ఈ రెండాటిల్లో ఏదో అసలు చూడండి, ఆప్షన్ ఏమి ఇచ్చాడు? 1 ఇచ్చాడు, అంటే ఏదో ఒకటి కాదు. ఢిల్లీ అని ఇచ్చాడు, కానీ ఇక్కడ న్యూ ఢిల్లీ అని ఉంది, అంటే ఇది తప్పు. అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఆప్షన్ D2 ఓన్లీ రైట్ ఆన్సర్. ఓకేనా, అలా పెట్టారు. ఫాస్ట్గా పెట్టుకుంటే అయిపోద్ది. నెక్స్ట్ 21th క్వశ్చన్ ఏం చూడండి, కోల్కతా 25-0. ఇక్కడ వేరేగా ఇస్తాడు, అంటే కొన్నిసార్లు ఎలా ఇస్తాడు అంటే క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయని నేను చెప్పడానికి ఇట్లా మిక్స్డ్ క్వశ్చన్స్ పెట్టాను. క్వశ్చన్లో ఒకసారి పెద్ద క్వశ్చన్ ఇస్తాడు, ఒకసారి చిన్న క్వశ్చన్ ఇస్తాడు. సింపుల్గా చెప్పలేము. ఓకేనా, ఇక్కడ ఏమి ఇచ్చాడు? రెప్లికా ఇచ్చాడు, అంటే సేమ్ ఇది కూడా అడ్రస్ మ్యాచింగ్ లాంటిది. ఓకేనా, ఇక్కడ ఏమి ఇచ్చాడు? థర్స్డే అని ఇచ్చాడు, ఇది ఫ్రైడే అని ఉంది. అవునా కాదా? అంటే ఇది ఎలిమినేట్ చేసే. నెక్స్ట్ ఏంటి? కోల్కతా ఉంది, కోల్కతాలో ఈ స్పెల్లింగ్ తప్పు ఇచ్చాడు, అని ఇది తప్పు. అంటే ఈ రెండాటిలో ఏదో ఒకటో చూడండి. అసలు ఎందుకు ఏదో ఒకసారి చూడండి. ఓకేనా, చూడండి ఇక్కడ 0-1-1 అని రాసాడు. ఈ రెండు కంపేర్ చేస్తే నాకు ఇది ఇక్కడ తేడా వచ్చింది. ఇక్కడ తేడా వస్తే అసలు ఒరిజినల్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? 0-1 ఇచ్చాడు, అంటే ఇది కాదు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, అంటే ఫస్ట్ ఆప్షన్ని కంపేర్ చేయండి. కంపేర్ చేసిన తర్వాత అక్కడ మెయిన్ దాంతో ఏమి ఇచ్చాడో అది చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ అంటే చూస్ ద అడ్రస్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ వన్ గివెన్ బిలో. కింద ఇచ్చింది అనగా 22603 22603 అన్నీ ఒకేలా ఉన్నాయి. అసలు ఉత్తరప్రదేశ్ ఇచ్చాడు, కానీ ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అంటే బీహార్ డిఫరెంట్ స్టేట్స్ ఇచ్చాడు కాబట్టి వెంటనే ఈజీగా టిక్ పెట్టవచ్చు ఉత్తరప్రదేశ్. ఓకేనా, ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఓకేనా, చూసామా లేదా? ఇది పెద్ద టాపిక్ ఏం కాదు, జస్ట్ నార్మల్గా చెప్పడానికి మాత్రమే నార్మల్ సాల్వ్ చేసాం. ఫస్ట్ మెయిన్ పాయింట్స్ ఏంటమ్మా? కీ పాయింట్స్ దీన్ని ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఆల్వేస్ చెక్ ద పిన్ కోడ్ ఫస్ట్ పిన్ కోడ్ చెక్ చేయండి, అందులోనే మీకు ఎలిమినేట్ అయిపోద్ది. ఆ తర్వాత లేకపోతే స్టేట్. మెయిన్గా పంక్చువేషన్స్ ఇవన్నీ కేర్ఫుల్గా చూడాలమ్మా. ఏంటి? పంక్చువేషన్స్ అండ్ స్పెల్లింగ్స్ ఈ రెండు కేర్ఫుల్గా చెక్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది. క్వశ్చన్ తప్పిచ్చాడని మీరు మాత్రం ఎప్పుడు అనే ఎక్స్పెక్టేషన్స్ తీసేయండి. క్వశ్చన్ తప్పిచ్చాడు అనే ఎక్స్పెక్టేషన్స్ తీసేయండి. ఒకవేళ మీకు రాకపోతే నెక్స్ట్ రౌండ్లో సాల్వ్ చేయండి, పక్కా వస్తుంది. ఎప్పుడు కూడా రీజనింగ్ అనే కాదు, ఏ పేపర్ అయినా ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ 3 రౌండ్స్లో సాల్వ్ చేయాలి. ఓకే, ఫస్ట్ రౌండ్లో ఏం సాల్వ్ చేయాలి? సెకండ్ రౌండ్లో, థర్డ్ రౌండ్. ఫస్ట్ రౌండ్లో ఏం సాల్వ్ చేయాలంటే వెంటనే వచ్చేసి, అంటే ఒక ఫాస్ట్గా వచ్చేస్తుంది అనేవి చెయ్యాలి. ఫాస్ట్ ప్రయారిటీ ఉన్నవి చెయ్యాలి. సెకండ్ ఏంటి? నీకు వచ్చు కానీ టైం పడుతుంది అనేది చేయాలి, టైం తీసుకుంటుందని సెకండ్ ప్రయారిటీలో చేయాలి సెకండ్ రౌండ్లో. థర్డ్ రౌండ్లో ఏంటి? నీకు రానివి ట్రై చేయాలి. ఓకేనా, అంటే ఫస్ట్ వచ్చినవన్నీ పెట్టుకెళ్ళిపోవాలి, ఫాస్ట్గా వచ్చేసినవన్నీ. క్యాల్కులేటెడ్ ఉంటే ఏవైతే క్యాల్కులేటెడ్ ఉంటాయో మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోవాలి. థర్డ్వి నీకు అసలు రానివి ఈ రెండు రౌండ్స్ అయిపోయిన తర్వాత థర్డ్ రౌండ్లో నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఈ విధంగా చేయాలి. ఎప్పుడైనా ఈ క్వశ్చన్స్ నువ్వు ఈజీగా జడ్జ్ చేయలేకపోతే అప్పుడు ఏం చేస్తామంటే స్కిప్ చేసి నెక్స్ట్ రౌండ్కి వెళ్ళండి. ఓకేనా, నేను ఇక్కడ మాత్రం ఇలా టిక్కులు పెట్టాను, కానీ మన ఎగ్జామ్ హాల్లో ఇలా టిక్కులు పెట్టలేం కదా. ఓకేనా, ఇలా టిక్కులు పెట్టలేం కాబట్టి పక్కన 1 2 3 4 అని రాసుకోండి. ఓకేనా, ఓకే, ఇది ఇవాళ క్లాస్ ఇది అంతే, సింపుల్ ఈజీ టాపిక్, అందుకే తక్కువ టైమే చేసాం. ఓకే, మీరు ఇవాళ ఏమైనా కొత్తగా నేర్చుకున్నట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా వస్తే ఈ ఛానల్ గురించి కొంచెం చెప్పండి. ఓకేనా, మీకు నచ్చితేనే లైక్ చేయండి, మీ యొక్క టైం వేస్ట్ అయ్యిందంటే డిస్లైక్ చేయండి. ఓకేనా, ఆర్ డిస్లైక్, ఎండ్ కాదు. ఓకేనా, ఎండ్ డిస్లైక్, ఇది కానీ. ఓకేనా, అలాగే ఈ ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ నోట్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఆ గ్రూప్లో ఈ నోట్స్ అనేది అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.